బ్లాక్మెయిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మిమ్మల్ని బయటకు పంపించాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆ విశాఖపట్నం నుంచి అటు బయటకే పంపించారు తప్ప విశాఖపట్నంలో భూముల నుంచి ప్రతి దాంట్లో మీ చేతిలో మీ పాత్ర ఉంది, మీ చాత్ర ఉంది, మీ ఇల్లు ఏ విధంగా కట్టుకున్నారు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి మీ చరిత్ర. ఈమెకున్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరైతే ఏమున్నారో ఇంకా ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? BMW X5 ఎలాగొచ్చాయి? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎంక్వైరీ పూర్తిగా ఎంక్వైరీ చేయండి. కొత్త గవర్నమెంట్ ఎంక్వైరీ చేయరా? విజయసాయి గారు చాలా మంచివాడు, సౌమ్యుడు. అలాంటిది ఆయన మీద అబండాలు వేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి మరి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, మరి ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎవరు తప్పు సమాచారం ఇస్తున్నారు అనేది ఒక్కసారి తెలుసుకున్నారు. అది అందుకనే విజయసాయి రెడ్డి గారు అన్న ఆయన రాజ్యసభ సభ్యుడి కంటే కాకముందు ఒక ఆడిటర్గా ఆయన తిమింగలం. బమ్మిని బిమ్మం చేయొచ్చు, బిమ్మిని బమ్మించేయచ్చు. ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మంచి వాడు. చెడు దారిలో నడిపించిందే ఈయన. కనుక ఈయన దారిలో ఆయన నడిచాడు కాబట్టి ఆయన్ని దగ్గర గిఫ్ట్లో పెట్టుకున్నాడు. బస్ అంతే. ఇంకా నేను మూడు విషయాలు ఆయన కోసం మనం చెప్పాలి అంటే విజయసాయి రెడ్డి గారి దాంట్లో విజయసాయి రెడ్డి గారి కోసం చెప్పాలి అంటే 65 సంవత్సరాల తాతగారు, ఈ 16 సంవత్సరాల బాలాకుమారుడు ఎప్పుడు ఏ రోజైనా బాలాకుమారుడు అయిపోతుంటాడు. ఇప్పుడు నేను 60 సంవత్సరాల తాతగారు అవుతారు. కొడుకు కావాలన్నాడా, కొడుకు కావద్దన్నాడా, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ సోషల్ మీడియాలో సమాధానం చెప్పవలసింది, DNA టెస్ట్ చేసుకోవాల్సింది, ప్రతిదీ కూడా మీ బాధ్యత, మీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక రాజ్యసభ సభ్యుడిగా బాధ్యత ఉంటుంది. లేదు మీకు నిజంగా సిగ్గు లేదు, మామూలుగా మాకు వైసీపీకి సిగ్గు లేదు, మేము పట్టించుకోము అంటే ఉంటారా? లేకపోతే ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారా? లేకపోతే మా పార్టీ వాళ్ళంతా ఇలాగే చేస్తుంటారు. మొన్నటి మా అంబటి రాంబాబు గారు ఇలాగే చేశారు, మా అవంతి శ్రీనివాస్ గారు ఇలాగే చేశారు. చాలామంది మా అన్ని ఏ కేసుల్లో ఉంటాం, మేము ఇదే ఉంటాం. ఆడవాళ్ళని ఆడించుకోవడమే మా అలవాటు, ఆడవాళ్ళని అవమానించడమే మా అలవాటు, మా చెల్లినేమే పట్టించుకోలేదు, మా చిన్నాన్నేమే పట్టించుకోలేదు అంటే ఇక దానికి ఆన్సర్ కూడా చెప్పలేదు. కనుక నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి విశాఖపట్నంలో ఉన్న భూములను ఎంక్వైరీ చేయండి, ఈయన మీద ఉన్నవన్నీ అభియోగాలు ఎంక్వైరీ చేయండి. రాజ్యసభ సభ్యుడిగా ఈయన అనర్హుడు కనుక ఇలాంటివన్నీ కూడా తేలేదాకా ఆయన సస్పెండ్ చేయండి. ఈయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం కాదు, మేము మూవ్ చేస్తాం. 100% స్పీకర్ గారికి మేమే రాస్తాం. ఈయన ఈ విధంగా ఉన్న అన్ని ప్రూఫ్స్ సైతం టోటల్గా సోషల్ మీడియాలో కాదు, అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి ఎలాగొచ్చాయి, ఎలాగేశారు, ఎందుకు వేశారు, లేకపోతే ఆఫీసర్ ఎందుకు వేశాడు, ఆఫీసర్ సస్పెండ్ చేయండి ఇమీడియట్లీ. ఒక అమ్మాయిని తీసుకొచ్చి 28 సంవత్సరాల వయసు గల అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఒక మొత్తం సింహాచలం దేవస్థానిక ట్రస్ట్ అనేది చాలా పెద్ద గొప్ప విషయం, మా ఉత్తరాంధ్రలో చాలా గొప్ప. అలాంటి తీసుకొచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు వేస్తారా ట్రస్ట్ బోర్డులో? లేకపోతే అక్కడ ఎవరైతే ఈవోనో ఇమీడియట్ సస్పెండ్ చేసేయండి, సస్పెండ్ చేసి ఇమీడియట్ అరెస్ట్ చేయి. విజయసాయి రెడ్డి సంబంధం లేదు కదా, సంబంధం లేనప్పుడు ఆఫీసర్ని తీసుకెళ్ళి లోన్ వేసేయండి. ఆఫీసర్లు ఈ విజయసాయి రెడ్డి గారు ఆడినది మాత్రం ఆడుకున్నారు. ఆఫీసర్లు అందరూ రాష్ట్రాన్ని మొత్తం రావణ కాష్టం చేశారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే చీ అనిపించే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది రెవెన్యూ ఆఫీసర్స్, కొంతమంది మొత్తం టోటల్గా దేవాదాయ శాఖ నుంచి కానీ అందరూ కూడా ఇది కాదు రాష్ట్రం. రాష్ట్రానికి మనం ఏం చెయ్యాలనుకుంటున్నాం, ప్రజలకు ఏం చెయ్యాలనుకుంటున్నాం. మిమ్మల్ని అందరం ఎక్కించింది ఎందుకు? పోలవరం కట్టమని అందరం ఎక్కించాం ఆ రోజు. మిమ్మల్ని కట్టమని ఎందుకు? విశాఖపట్నం మీకు టోటల్గా విశాఖపట్నం అబ్బుగా తీర్చమని చేసాం. విశాఖపట్నంలో మీ ప్యాలెస్ కట్టుకుంటారు, మొత్తం టోటల్గా ఇష్టం వచ్చేట్టు మీరు ఇష్టారాజ్యం ఆడుకుంటారు. అంబటి రాంబాబు అని ఆయన వచ్చి డ్యాన్సులు చేసుకుంటాడు. ఇదా మీరు మన రాష్ట్రాన్ని నడిపి మొత్తం తీసుకొచ్చి మొత్తం టోటల్ కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు అనుచరులు. ఒకప్పుడు రోడ్డు మీద తిరిగే, సైకిల్ మీద తిరిగే ఒక అనుచరుడు ఈరోజు BMW మీద తిరుగుతున్నాడు. కోట్లాది కోట్లు లాడ్జీలు అంట, కోట్లాది కోట్ల హోటల్స్ అంట, కోట్లాది కోట్ల ఇల్లులు అంట. వాళ్ళు